శ్రీరాముడు ఏ చెట్టుకు పూజలు చేశాడో తెలుసా? శివయ్యకు ఏ మొక్క ఇష్టమో తెలుసా? శ్రీరాముడు వనవాస సమయంలో శివునికి ఇష్టమైన సెమి మొక్కని పూజించి అతని ఆశీస్సులు పొందేవాడని నమ్ముతారు. రావణుడితో యుద్ధం ప్రారంభించే ముందు సనాతన ధర్మంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోవడానికి శ్రీరాముడు సెమి మొక్కను పూజించాడు. దీని తరువాత యుద్ధం జరిగింది. ఇది పౌరాణిక కథలలో కూడా వివరించబడింది. పూజ, హవన సమయంలో సెమి ఆకులను ఉపయోగించడం వల్ల పర్యావరణం శుద్ధి అవుతుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం ఇంట్లో సెమి మొక్కను నాటడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా తెలుసుకుందాం. శివుడికి సెమి అంటే చాలా ఇష్టం. శివునికి సెమి మొక్క అంటే చాలా ఇష్టం. ఈ మొక్కను పూజించడం వల్ల శివుడు సంతోషిస్తాడు. శివలింగంపై సెమి ఆకులను అర్పించడం ద్వారా జీవితంలోని కష్టాలు, దుఃఖాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇవి ఇంట్లో సంతోషాన్ని, శాంతిని కలిగిస్తాయి. శని దేవుడి కోపం నుండి విముక్తి లభిస్తుంది. సెమి మొక్కను పూజించి దాని ఆకులను శివునికి సమర్పించడం ద్వారా శని దోషం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. శని ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. డబ్బు, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. సెమి మొక్కను పూజించడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో సెమి మొక్కను నాటడం వలన జీవితంలోని అన్ని దుష్ప్రభావాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది చాలా ప్రయోజనకరం. ఆనందం, శ్రేయస్సుకు చిహ్నం. ఇంట్లో సెమి మొక్కను నాటడం చాలా శ్రేయస్కరం. ఈ మొక్క ఆనందం, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది. వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ఈశాన్య మూలలో సెమి మొక్కను నాటడం శ్రేయస్కరం. ఇది డబ్బుకు సంబంధించిన సమస్యలను తొలగిస్తుంది. ఇది జీవితంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషం. సెమి మొక్కను పూజించడం వల్ల వివాహ సమస్యలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.